హాయ్ అండి అందరికీ. జై వైజాగ్ ఫుడ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. దీన్ని ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడైనా, లేదంటే మనకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా అంటే స్వీట్‌గా తినాలన్నా, లేకపోతే హాట్‌గా అలా తినాలన్నా మనం ఇది చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఒక కప్ బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు కంటే కొంచెం తక్కువుంది బెల్లం. అందులో కొంచెం వాటరేసి బాగా కలిపేసుకొని బెల్లం అంతా కరిగేలా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీ అందరూ వీడియో అయితే చూస్తున్నారు. కాకపోతే లైక్ చేయట్లేదండి. లైక్, సబ్స్క్రైబ్ ఫ్రీయేనండి. మీరు చేయొచ్చు. మా వీడియోలోనైతే ఎక్కువ సుత్తి అది ఉండదు. ఈజీగా రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా మీరన్నీ చూడండి. ఛానల్ ఒకసారి చూడండి. బెల్లం అయితే కరిగిపోయిందండి. కరిగిపోయాక నేనిక్కడ ఒక కప్ గోధుమ పిండిని వేసి బాగా కలిపేసుకుంటున్నాను. మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ స్వీటు చాలా బావుంటది. ఇక్కడ యాలకుల పౌడరైనా, యాలకులైనా వేసి ఇక బాగా కలిపాక కొంచెం సాల్ట్ వేయండి. స్వీట్ రెసిపీస్‌లో కొంచెం సాల్ట్ ఏస్తే మనకి ఆ టేస్ట్ బాగొస్తుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం తిన్ని సోడా వేస్తున్నాను. మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇది ఏసి ఒకసారి కలిపేసి మనము డీప్ ఫ్రై అయినా, సెమీ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. అయితే హాఫ్ పించ్ అంత తిన్ని సోడా వేశాను. బేకింగ్ సోడా. అది వేశాక కొంచెం ఒక స్పూన్ వాటరేసి ఒకసారి పిండిలో మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటే కొంచెం మనకిది తేలిగ్గా, ఫ్లఫీగా ఉండి మంచిగా తయారైపోయింది ఫ్లఫీగా. అయితే గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అయినా, సెమీ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సాయంత్రం పూట ఇలా చేసుకుంటే బావుంటది. పిల్లలకైనా ఏదైనా పెట్టాలంటప్పటికి మనకి స్వీటు బావుంటది. గోధుమ పిండి హెల్తీ కదా! బెల్లం కూడా. ఇవన్నీ ఇలా సెమీ డీప్ ఫ్రై నేను చేస్తున్నాను. ఇలా మీరు ఆయిల్‌లో ఫుల్ డీప్ ఫ్రై అయినా, సెమీ డీప్ ఫ్రై అయినా, లేదంటే మనకి ఆయిల్ వద్దు అనుకుంటే పెనం మీదైనా కొంచెం ఆయిలేసి ఇలా చేసేసుకోవచ్చండి. 2 సైడ్లు ఎర్రగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి వేగాక ఈ ఆయిల్ నుంచి బయటికి ఒక పేపర్ పైన తీయాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పోద్ది. నేనైతే ఇగ ఇలా ప్రెస్ చేసి తీసేస్తున్నాను ఆయిల్ అంతా. ఒక పేపర్ మీద వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ పోద్ది. పోయాక మనం ఇది సర్వ్ చేసుకోవచ్చండి. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇంకా హాట్ రెసిపీ కూడా ఉంది. 2 రెసిపీలు కాబట్టి ఇదైతే స్వీట్ రెడీ అయింది. మళ్ళీ సాయంత్రం పూట లేదంటే గెస్ట్ ఇంటికొచ్చేటప్పుడు మనం చేసుకోవచ్చు కాబట్టి హాట్ కూడా ఉంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టే కరిగిపోయినంత సాఫ్ట్‌గా టేస్టీగా ఉంటాయి. ఇదైతే రెడీ అయిపోయాయండి. మనం హాట్ రెసిపీ చూద్దాము. సేమ్ ఇలాగే వస్తాయి అయి కూడా. కాపోతే దానికి ముందు మనం పునుగులు ఇయి చేసుకుంటాం కదా! ఆ టైప్‌లో. దానికి ముందు నేను ఒక చట్నీ చేస్తున్నానిక్కడ. దానికోసం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. జీలకర్ర ఏసాను. జీలకర్ర బాగా వేగాక ఆవాలయేసి, ఆవాలు చిటపటలాడాక ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని, ఇక్కడ కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను. ఒక 2 రవ్వలలాగా. పచ్చిమిర్చి, కారం సరిపోయినంతది. ఇక్కడ నేను కొబ్బరి, క్యారెట్ ముక్కలు వేశాను. కొంచెం పల్లి, కొంచెం శనగపప్పు కూడా ఎయ్యాలి. పిల్లలు తినరు కదా! అలాగా కొంచెం క్యారెట్‌ని ఇలా చట్నీలో వాటిలో ఏస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. నేనైతే కొబ్బరి పచ్చడి ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా చిన్న క్యారెట్‌ని కూడా కట్ చేసి వేస్తాను. ఇవంతా మంచిగా వేగాక మనం దీన్ని చట్నీ చేసుకోవాలి. ఇవైతే బాగా వేగుతున్నాయి. కలర్ మారేంతగా వేగాలి. ఎందుకంటే ఇందులో శనగపప్పు, పల్లి ఉన్నాయి కదా! అయి కూడా బాగా రోస్ట్ అయిపోవాలి. అయిపోయాక గ్యాస్‌ని ఆఫ్ చేసి చల్లగా అవ్వాలి. పూర్తిగా చల్లగయ్యాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్‌లా రుబ్బేసుకోవాలి. చట్నీ, కొబ్బరి చట్నీ ఇది అండి. అంతకుముందు సరిపోయినంత పెరుగేసుకోవాలి. కావాలంటే మీరు చిన్న చింతపండు కూడా ఏసుకోవచ్చు. నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం ఏసి, ఒక 2 టేబుల్ స్పూన్లంత పెరుగు వేసి, సరిపోయిన సాల్ట్ వేశాను. కొంచెం వాటరేసి దీనిని మెత్తగా రుబ్బేసుకోవాలండి పేస్ట్‌లా. చట్నీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం బజ్జీలు వేసుకుందాము. హాట్ బజ్జీలు. వీడియో ఎలాగుందో తప్పకుండా చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నేను తీసుకున్నాను. దోసల పిండండి. చాలా మన ఇళ్ళంట్లో ఉంటది. మనకు మిగిలిపోద్ది కూడా. అయితే ఈ దోస పిండిలో నేను సరిపోయినంత ఉప్పు, కొంచెం తిన్న సోడా వేస్తున్నాను. లేదంటే మీరు అవసరం లేదంటే తిన్న సోడా స్కిప్ కూడా చేసుకోవచ్చు.
ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఈ పునుగుల్ని ఈ పునుగుల టైప్‌లోనే వస్తాయి బజ్జీ అండి. రైస్ బజ్జీ అంటారు దీన్ని. దీన్ని మీరు ఇదేంటంటారు ఇడ్లీ పిండైనా లేదంటే దోస పిండితోనైనా చేసుకోవచ్చు. ఇదైతే దోసల పిండి నేను ఇలా చేస్తున్నాను. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేయండి. దీన్ని కూడా సెమీ డీప్ ఫ్రై నేను చేస్తున్నాను. మీకు కావాలంటే పెనం మీద కూడా వేసేసుకోవచ్చు. లేదంటే డీప్ ఫ్రై ఎలా వీడియోలో చూపించే విధంగా సెమీ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇవి అలా చిన్న చిన్న బజ్జీలాగా వేసి 2 సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చట్నీతో చాలా బాగుంటాయి ఇవి. ఎప్పుడు మనం ఇడ్లీ, దోస అయి కాకుండా ఇడ్లీ అయినా దోసలో బ్యాటర్ ఏదైతే ఉంటుందో దాంతో ఇలా చేసుకోవచ్చనమాట. ఇది చాలా నచ్చుకుంటారు. తినడానికి కూడా చాలా రుచిగా, టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఒకేలా తింటున్నామని ఫీల్ కూడా అనిపించదు. కొంచెం చేంజ్ లాగా ఇది సేమ్ బ్యాటర్‌తో మీరు అప్పం పెనం ఉంటది కదా! అది కూడా చేసుకోవచ్చు. అప్పం పెనంలో కూడా. అయితే ఇయి రెడీ అయిపోయి సర్వ్ చేసేయండి మంచి చట్నీతో. ఇంటికొచ్చిన గెస్ట్‌లైనా, పిల్లలైనా సాయంత్రం స్నాక్స్ లాగైనా, లేదంటే మీరు టిఫిన్ లాగైనా చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. అందరూ చాలా నచ్చుకుంటారు. ఇలా సర్వ్ చేయండి. వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన దగ్గరికి షేర్ అయితే తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్ దగ్గరికి షేర్ చేయండి. సరేనా? చాలా సాఫ్ట్‌గా, చాలా నీట్‌గా వచ్చాయండి. అలాగా చేసుకుంటే నోట్లో కరిగిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఇది. చాలా టేస్టీగా ఉంటది. మీ అందరికీ ఎంతో నచ్చుంటదని ఆశిస్తూ మీ అందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ యూ.